ఎక్స్టెన్షన్స్ చూడండి ఈ విధంగా ఫస్ట్ పైన ఒక 1 ఇంచ్ వదిలేసుకుంటాము హెయిర్. ఇంత హెయిర్ వదిలేసుకొని ఇంకా 1 ఇంచ్ వదిలేసుకొని కింద పెట్టుకోవాలి ఎక్స్టెన్షన్. ఇలాంటి ఎక్స్టెన్షన్స్ అయితే బెస్ట్ అన్న. ఇప్పుడు చూడండి ఈ హెయిర్ని మనం బ్యాక్ కామ్ పైనుంచే బ్యాక్ కామ్ చేస్తాం, కింద నుంచి ఇట్లా కాదు. ఈ విధంగా ఇది రూట్ కోమింగ్ అంటారు, రూట్ బ్యాక్ కోమింగ్ అంటారు. రూట్స్లో చేసేదాన్ని రూట్ బ్యాక్ కోమింగ్ అంటారు. ఇంకొకటి సెక్షన్ మొత్తం చేస్తాము, దాన్ని ఫుల్ బ్యాక్ కోమ్ అంటాము. ఇంకొకటి బాల్ బ్యాక్ కోమ్ అంటే హెయిర్ అంతా తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ చేస్తాం, బాల్ లాగా మొత్తం. అది బాల్ అది బన్కి వాటికి యూజ్ అవుతుంది. ఇలా చేసి స్ప్రే చేస్తే ఇంకా కొంచెం జారిపోకుండా. ఇది ఒక్క బ్రాండే వాడతారా? ఇలా చేయకూడదు, ఇలా ఇలా దగ్గరికి దూరం పెట్టి ఇలా స్ప్రెడ్ ఇలా చేస్తే తొందరగా డ్రై అయితేనే మనకి రిజల్ట్ వస్తుంది, లేకపోతే రాదు. సో ఇది ఒక్క బ్రాండే వాడతారా మీరు? ఇంకా బెస్ట్ అనమాట. ఓకే, టాప్. మీకు ఇంకా కావాలంటే వేరే కూడా యూజ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఎండింగ్ చూడండి, మరి ఎండింగ్లో పెట్టొద్దు. ఒక 1 ఇంచ్ వదిలేసుకోండి, ఇటు కానీ 1 ఇంచ్ వదిలేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఉన్నాడా, మళ్ళీ ఇటు కూడా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. మరి ఎండింగ్లో పెడితే ఇవన్నీ కనిపిస్తాయి మనకి. కనిపిస్తే మనం ఫోల్డ్ చేసినప్పుడు అంటే రాదు సరే. తర్వాత మధ్యలో ఇప్పుడైతే మనకి కంఫర్ట్గా అన్ని 3 పిన్స్ వస్తున్నాయి. పెయిన్ వస్తుందా? ఓకేనా? ఎక్స్ట్రా పిన్స్ వస్తే ఫోల్డ్ చేయాలి ఈ విధంగా. ఎక్స్టెన్షన్ ఫోల్డ్ చేసి యూపిన్ పెడితే ఉంటుంది. ఇప్పుడు ఫోల్డ్ చేసే ఛాన్స్ కూడా రావట్లేదు. యూపిన్ పెడితే ఉంటుంది ఎక్స్టెన్షన్. బాబీ పిన్ ఇది లాగినా కూడా రాదు మీకు. ఇది ఈ పిన్నే కదా మీరు? కాదు, ఇది బాబ్ పిన్. యూపిన్ పెట్టాలి. అది పెడితే ఆగుతుందా? ఎక్స్టెన్షన్ ఫోల్డ్ చేస్తాం కదా, అది మాత్రమే వస్తుంది. బాబ్ పిన్ మీరు పెట్టలేరు కూడా, వాల్యూమ్ ఎక్కువ అవ్వదు అప్పుడు. కలర్ కాలుతుంది. షైన్ స్ప్రే అది కదా, అది కాదు. ఇక్కడ మీరు ఎప్పుడైనా కూడా మెస్ బ్రేడ్ చేసేటప్పుడు ఈ టైంలో షైన్ స్ప్రే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి చూడండి ఎంత సిల్కీగా ఉంది. మరి మన హెయిర్ కూడా సిల్కీగా చేయాలి అంటే షైన్ స్ప్రే యూజ్ చేస్తే ఏమవుతుంది, షైన్ వస్తుంది. నార్మల్గా అయితే మ్యాట్ ఉంటుంది. ఇప్పుడు ఈ హెయిర్కి ఈ హెయిర్ డిఫరెన్స్ చూస్తారు, షైన్ అవుతుంది. ఇది మ్యాట్ ఉంది. సో షైన్ స్ప్రే అనేది కలర్ కూడా బాగా మ్యాచ్ అయ్యింది. ఎక్స్టెన్షన్స్ మీరు ఎక్స్టెన్షన్స్ అంటే మళ్ళీ చిక్ తీస్తారు మీరు? అదే 1 టైం యూజ్ ఓన్లీ. మనం ఆ టైం అవన్నీ పెట్టుకోవద్దు, రిస్క్. వాళ్ళకి ఇచ్చేసే వాళ్ళు మళ్ళీ ఓపిక ఉంటే తీసి వాడుకుంటారు, లేకపోతే లేదు. డబుల్ బ్యాండ్స్. ఇప్పుడు చూడండి ఈ మధ్యలో మనం పిన్ పెట్టిన హెయిర్ ఉందా, దీన్ని ఒక రబ్బర్ వేసేసుకుంటే ఇంకా మీకు ఇది సెక్యూర్ ఉంటుంది, ఎటు పోకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక హ్యాండ్ పెట్టాను కదా, రబ్బర్ లేకపోతే పిన్ పెట్టుకోవాలి, మనం క్లచ్ పెట్టుకోవాలి అక్కడ. ఓకే. దీన్ని మరి ఈ హెయిర్ అంతా ఫస్ట్ నీట్గా క్లియర్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక సెక్షన్, ఇక్కడ నుంచి ఒక సెక్షన్ తీస్తుంది. స్ట్రైట్ ఎక్స్టెన్షన్ పెట్టేదండి ఈరోజు, స్టైల్ కాకుండా అసలు. హైలైటింగ్ కానీ హైలైట్ అంటే స్ట్రైట్ ఇస్తావా మరి? ఇవి ఎంత ఉంటాయి కాస్ట్? ఎందుకంటే దాని ఫ్యాన్సీ శారీకి